2015లో అందరూ వద్దన్న చోట ఒక వ్యక్తి ప్లాట్ కొన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే నిర్ణయం అతనికి భారీ లాభం తీసుకొచ్చింది. అదెలానో ఈ వీడియోలో చూద్దాం. 2015లో ఒకరు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర ప్లాట్ కొన్నారు. అప్పట్లో అక్కడ పెద్దగా ఏమీ లేదు. అక్కడ పెట్టుబడి పెడితే ఏం ఉపయోగం ఉంటుంది అని చాలామంది అనుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ రావడంతో సిటీలోకి వెళ్లడం ఈజీ అయింది. ట్రావెల్ టైం తగ్గి కొత్త ప్రాజెక్టులకు ఆ వైపు డిమాండ్ పెరగడం మొదలైంది. దాంతో ఆ ప్లాట్ విలువ కూడా ఒక్కో ఏడాది పెరుగుతూ వచ్చింది. అందుకే ఔటర్ రింగ్ రోడ్ అంటే కేవలం ఒక రోడ్డు కాదు, అదొక ప్రాంతం, భవిష్యత్తును మార్చే కనెక్టివిటీ. మంచి లొకేషన్లో సరైన సమయంలో భూమి కొంటే కాలం గడిచే కొద్దీ దాని విలువ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి రియల్ ఎస్టేట్ అప్డేట్స్, గ్రోత్ ఏరియాస్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ లేదా ఫాలో చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి, ప్లాట్ కొనాలని అనుకుంటున్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. 2015లో అందరూ వద్దన్న చోట ఒక వ్యక్తి ప్లాట్ కొన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే నిర్ణయం అతనికి భారీ లాభం తీసుకొచ్చింది. అదెలానో ఈ వీడియోలో చూద్దాం. 2015లో ఒకరు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర ప్లాట్ కొన్నారు. అప్పట్లో అక్కడ పెద్దగా ఏమీ లేదు. అక్కడ పెట్టుబడి పెడితే ఏం ఉపయోగం ఉంటుంది అని చాలామంది అనుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ రావడంతో సిటీలోకి వెళ్లడం ఈజీ అయింది. ట్రావెల్ టైం తగ్గి కొత్త ప్రాజెక్టులకు ఆ వైపు డిమాండ్ పెరగడం మొదలైంది. దాంతో ఆ ప్లాట్ విలువ కూడా ఒక్కో ఏడాది పెరుగుతూ వచ్చింది. అందుకే ఔటర్ రింగ్ రోడ్ అంటే కేవలం ఒక రోడ్డు కాదు, అదొక ప్రాంతం, భవిష్యత్తును మార్చే కనెక్టివిటీ. మంచి లొకేషన్లో సరైన సమయంలో భూమి కొంటే కాలం గడిచే కొద్దీ దాని విలువ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి రియల్ ఎస్టేట్ అప్డేట్స్, గ్రోత్ ఏరియాస్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ లేదా ఫాలో చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి, ప్లాట్ కొనాలని అనుకుంటున్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.